కాకరకాయ ఎక్కువగా తిన్న కాపురం కాలిపోతుందంట. ఈ సామెత మీకు తెలుసా? ఇది గుర్తు పెట్టుకోండి. ఎందుకు అమ్మమ్మని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు ఇక్కడ అమ్మమ్మ ఏం చేస్తుందంటే, మా హస్బెండ్ కి బాగా ఇష్టమైన వాళ్ళ నాయనమ్మ చేతి కాకరకాయ ఫ్రై. ఇలాంటి కాకరకాయ ఫ్రై అయితే మీరు ఎక్కడా చూసుంటారు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ముందుగా కాకరకాయలను ఇలా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఒక గంట పాటు పక్కన పెట్టేయాలి. తర్వాత వాటి నుంచి వచ్చే పసరంతా పిండేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. భలే క్రంచీగా వస్తాయి. మొదట్లో ఒక సామెత చెప్పాను కదా, అది ఎందుకంటే ఈ కాకరకాయ కూర చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ పడుతుందంట. మరి అంత ఆయిల్ పట్టేటప్పుడు అస్తమానం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఈ కూర వండుకుంటే ఆ కాపురం ఇంకా అస్సాంకే అని చెప్పడం అనమాట ఆ సామెత ఉద్దేశం. అంటే డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది అని. ఇప్పుడు అదే ఆయిల్లో పోపులు వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన కాకరకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి కారం, మీ టేస్ట్ కి తగ్గట్టు బెల్లం వేసుకుని ఒక 10 నిమిషాలు అటు ఇటు కలుపుకోవాలి. అంతే, మన కాకరకాయ ఫ్రై రెడీ. ఈ ఫ్రై మనకి 1 వీక్ పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇంతకీ మీకు అమ్మమ్మ హాయ్ చెప్పింది కదా, మీరు కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.